పోలవరంపై అసెంబ్లీలో సీఎం చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలేనని వైసీపీ నేత మాజీ మంత్రి అంబటి రాంబాబు ఆరోపించారు. అసెంబ్లీ సమావేశాల్లో పోలవరంపై జరిగిన సుదీర్ఘ చర్చలో తాను చేసిన తప్పిదాలని వైఎస్ఆర్సీపీపై నెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై అంబటి రాంబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు ఏ ప్రాజెక్ట్ అయినా కట్టేటప్పుడు నీరు మళ్లిస్తారన్నారు. గోదావరిలో వరద ప్రవాహం ఎక్కువ ఉంటుందన్నారు. ఒక్కోసారి 50 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుందని, కానీ చంద్రబాబు ఏం చేశారంటే నీరు డైవర్ట్ చేసేలా అప్రోచ్ ఛానల్, పైలట్ ఛానల్, స్పిల్వే వాటిలో ఏది పూర్తి చేయకుండానే డయాఫ్రామ్ వాల్ కట్టారని ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద పెట్టారు, నా మీద పెడతారు, చాలామంది మీద పెడతారు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల మీద, నాయకుల మీద, అందరి మీద కేసులు పెట్టుకోండి, మాకేం అభ్యంతరం లేదు. దానికి ఆధారం ఉండాలి కదా, రుజువులు ఉండాలి కదా, విచారణ చేయాలి కదా. మేమందరం దోషులం, కడవాళ్ళందరూ నిర్దోషులు తేల్చేస్తారా మీరు? నాకు అర్థం కాల. పెట్టుకోమండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ లీగల్ ప్రొసీజర్ కేసు పెట్టండి, రిజిస్టర్ చేయండి, విచారణ జరపండి. ఏదైనా ఉంటే మమ్మల్ని పిలవండి, అరెస్ట్ చేయండి, లోపలేయండి. ప్రభుత్వం మీది, 5 సంవత్సరాల ప్రభుత్వం మీది. ప్రభుత్వం మీరు అనేక పాలసీలు మీరు చేయాలి, అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలి.